ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పడాలంటే ఇదేనేమో. నేను తీసుకున్న గుంతలో నేనే పడినట్టున్నది. మా ఆయన్ను ఎప్పటి నుంచో గొడవ పెట్టుకుంటున్నాను నేను, నువ్వు డ్యూటీ చేంజ్ చేసుకో, పొద్దున్న పోయి సాయంత్రానికి ఇంటికి రమ్మని చెప్పి. ఇప్పుడు రీసెంట్గా అయితే ఆయనకు డ్యూటీ చేంజ్ చేసినారు, పొద్దున్న పోయి సాయంత్రానికి వచ్చేస్తున్నాడు. అంతకుముందు నేను డ్యూటీకి ఓన్లీ పొద్దున పూట మాత్రం నడుచుకోపోయేదాన్ని. వచ్చేటప్పుడు మా ఆయన తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇడిచిపెట్టి డ్యూటీకి పోయేవాడు. ఇప్పుడు ఆయన డ్యూటీ మార్చుకునే దానివల్ల నాకు కష్టకాలం ఎదురైందనే చెప్పాలి. పొద్దున్నేను నడుచుకొని పోవాలి, మధ్యాహ్నము నడుచుకొని రావాలి. నడుచుకో వచ్చేదానికి నాకేం ఇబ్బంది లేదు, కానీ ఎండలు భయంకరంగా కాచున్నాయి. ఎంత భయంకరంగా అంటే సరదా తీరిపోతున్నది. కోయేట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు కోయేట్లో ఎండలు ఎట్ట కాస్తాయని చెప్పి. నా స్కూల్ నుంచి ఇంటికి రావడానికి 25 నిమిషాలు పడుతుంది. 25 నిమిషాలు ఎండలో నడచాలంటే అంతే. చూడండి, మా ఆయనతో కొట్లాడిన దానికి అట్టా చలికాలం అన్న డ్యూటీ మార్చకుండా చూడండి ఎండాకాలం డ్యూటీ మార్చినారు. సరదా అయితే తీరిపోతుంది. అందులో ఎండాకాలం అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది అంతే. ఇప్పుడే ఇట్లున్నదంటే ఇంకా పోన్ ఎట్టుంటుందో ఆ భగవంతుడికి ఎరుక.